హాయ్ అండి, ఈరోజు వీడియోలో హ్యాండ్ షార్ట్ హ్యాండ్ కటింగ్ అయితే చూడండి. వీడియో ఫుల్ వరకు చూడండి. ఇది వచ్చేసి కాటన్ బ్లౌజు, ప్లెయిన్ బ్లౌజు. ఒకసారి ఐరన్ చేసుకోవాలండి. ఏదైనా సరే నీట్గా బ్లౌజ్ ఫినిషింగ్ కూడా చూడడానికి నీట్గా అయితే ఉంటుంది. ఫస్ట్ టైలర్స్ నీట్గా బ్లౌజ్ నీట్గా కనిపించాలంటే ఒకసారి ఐరన్ అయితే చేయాలి కంపల్సరీగా. ఇప్పుడు చూడండి, ఇలా ఫోల్డింగ్స్ ఉన్న అచ్చులు అయితే కనిపిస్తున్నాయి కదా క్లాత్ పైన. ఇలాగా ఇక్కడైతే కొంచెం హోల్స్ పడ్డాయండి క్లాత్కి. కస్టమర్స్ అయితే ముందే చెప్పారు. ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి. మన దగ్గరికి ఏ బ్లౌజ్ వచ్చినా సరే నేనైతే ఐరన్ అయితే చేసి తీసుకొచ్చాను. ఇక్కడ చూడండి, ఫినిషింగ్ చాలా నీట్గా ఉంది కదా. ఇలా హ్యాండ్కి ఫోల్డింగ్స్, కోరస్ 1 ఫోల్డింగ్, తర్వాత ఫోల్డింగ్ ఇంకొక ఫోల్డింగ్ ఇలా చేయాలి. హ్యాండ్స్కి 2 ఫోల్డింగ్స్ అయితే చేయాలి. ఇలాగా వీడియో ఫుల్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి హెమ్మింగ్ పట్టీ కోసం 1 ఇంచ్ కంపల్సరీగా 1 ఇంచ్ తీసుకోవాలి హెమ్మింగ్ పట్టీ కోసం. ఇక్కడైతే నేనైతే 1 ఇంచ్ తీసుకుంటున్నాను. ఇలాగా తర్వాత హ్యాండ్ హైట్ సైడ్కి బ్లౌజ్ ఇస్తారు కదా, బ్లౌజ్ ఇచ్చినా సరే టేప్తో కూడా మనం తీసుకుంటాం కదా కొన్నిసార్లు. ఎలాగైనా సరే హ్యాండ్ హైట్ అయితే ఇలాగా షోల్డర్ నుండి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రైట్గా ఇలా పట్టుకుంటే హ్యాండ్ లూజ్ అనేది తెలుస్తుంది. ఇక్కడ జాయింటింగ్ దగ్గర ఇలా మార్కింగ్ చేయాలి. మళ్ళీ పైన ఎక్స్ట్రాగా 1/2 ఇంచ్ కూడా మార్కింగ్ చేయాలి. ఇలాగా టైట్గా పట్టుకుంటే హ్యాండ్ హైట్ అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు మళ్ళీ పైన ఎక్స్ట్రాగా 1/2 ఇంచ్కి ఇలా మార్కింగ్ అయితే చేయాలి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ హ్యాండ్ లూజ్కి హ్యాండ్ లూజ్ ఇలా టైట్గా పట్టుకొని ఒకసారి ఈ హ్యాండ్కి చంక డౌన్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేస్తున్నాను. పైపింగ్ వదిలేసి ఇలా హ్యాండ్ జాయింటింగ్ ఖర్చు ఉంది కదా, ఇలాగా ఒకసారి హ్యాండ్కి ఉన్న చంక డౌన్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి 2 ఇంచులు అయితే వస్తుంది. షార్ట్ హ్యాండ్ కాబట్టి నేనైతే టేప్ ఇలా కరెక్ట్గా హ్యాండ్ హైట్కి చెక్ చేసుకొని 5 ఇంచులు అయితే ఉంది కదా, 5.5 వస్తుంది పైన ఖర్చుతో పాటు. ఇప్పుడు టేప్ ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఎక్కడికి వస్తే అక్కడికైతే తీసుకుంటానండి. నేను షార్ట్ హ్యాండ్ అయితే ఇలా ఈ మెథడే ఫాలో అవుతాను. ఇలాగా ఇప్పుడు ఇలా మధ్యలోకి మార్కింగ్ చేశాను కదా, ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్కింగ్ చేస్తాను చంక డౌన్ కోసం. ఇలా అయితే హ్యాండ్ ఫ్రీగా ఉంటుందండి, పట్టేసినట్టు లేకుండా లూజ్గా హ్యాండ్ చాలా బాగా అయితే వస్తుంది స్టిచ్చింగ్ కూడా. ఇప్పుడు హ్యాండ్ లూజ్కి ఒక మార్కింగ్, మళ్ళీ తర్వాత ఎక్స్ట్రాగా క్లాత్ని బట్టి అయితే ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసుకోవచ్చు, 2 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. ఇలా రివర్స్ నుండి మనకి సైడ్కి బ్లౌజ్ ఇస్తారు కదా, ఇలా చూసుకోవాలి. షోల్డర్ నుండి ఫస్ట్ కుట్టి వరకు ఆర్మ్ లూజ్ ఇలా చెక్ చేసుకోవాలి ఏ బ్లౌజ్కి అయినా సరే. ఇక్కడ 6.5 అయితే ఈ బ్లౌజ్కి ఆర్మ్ లూజ్ 6.5 ఉంది. ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి ఎంత వస్తుందో అంత. ఇక్కడ 1 ఇంచ్కి మార్కింగ్ చేయాలి హ్యాండ్ హైట్ దగ్గర. ఇప్పుడు తర్వాత ఇలా క్రాస్గా 6.5కి చంక డౌన్ వరకు టేప్ ఇలా క్రాస్గా 6.5కి ఇలా మార్కింగ్ చేయాలి చంక డౌన్ పైన. ఇలాగా ఇది వచ్చేసి ఫిట్టింగ్ లైన్, హ్యాండ్కి ఫిట్టింగ్ లైన్. 6 ఇంచెస్ కూడా మార్కింగ్ చేయొచ్చు, 1/2 ఇంచ్ తగ్గించి. క్రాస్గా కొంచెం హ్యాండ్ సాగుతుంది కాబట్టి అలా కూడా చేయొచ్చు. ఇలాగ టేపు చంక డౌన్ లైన్ నుంచి ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేస్తే ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకు ఒక లైన్ మార్కింగ్ చేయాలి. ఇలా స్ట్రైట్గా ఇప్పుడు ఈ కార్నర్లో 1.5కి అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకొని హ్యాండ్ హైట్ దగ్గర 1 ఇంచ్కి, తర్వాత ఇక్కడ 1.5 ఇంచ్కి ఇలా కలిపేయాలి. మళ్ళీ తిప్పేసి ఇక్కడ హ్యాండ్కు మెయిన్ చంక లైన్కి అయితే ఇక్కడ మార్కింగ్ చేసాం కదా 6.5కి ఇలా కలిపేయాలి. ఇలాగా ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్, మళ్ళీ ఇక్కడ హ్యాండ్ హైట్ నుండి 1 ఇంచ్, చంక డౌన్ లైన్ నుంచి 1 ఇంచ్కి మార్కింగ్ చేసి టేప్ ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేయాలి. ఇది వచ్చేసి హ్యాండ్కి లోతు కోసం. ఇలాగా మళ్ళీ సేమ్ ఫస్ట్ మెథడ్లోనే కర్వ్ స్కేల్తో ఇలా అయితే హ్యాండ్ లోతు కోసం అయితే ఇలా మార్కింగ్ అయితే చేయాలి. మళ్ళీ తిప్పేసి ఇలాగా ఇక్కడ చంక డౌన్ లైన్ దగ్గర 1 ఇంచ్కి మార్కింగ్ చేసాం కదా, 1 ఇంచ్ వరకే ఇలాగ లోతుకు కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఇక్కడ మళ్ళీ ఇక్కడ సైడ్ ఎక్స్ట్రాగా కట్ చేసుకుంటే హ్యాండ్ జాయింటింగ్ చేసేటప్పుడు బ్లౌజ్కి హ్యాండ్ దగ్గర ప్రెస్ గుర్తు అని
ప్రతి వీడియోలో చూస్తాం కదా మనం, అలా అయితే రాదు. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అయితే వస్తుంది. ఇలా 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని తర్వాత హ్యాండ్కి లోతు అనేది ఇలా కట్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్లౌజ్ ఫినిషింగ్ వీడియో కూడా నా ఛానల్లో ఉంటుందండి, ఒక్కసారి చూడండి. ఇలా చూడండి, హ్యాండ్కి చంక డౌన్ వచ్చేసి 3 ఇంచుల వరకు వస్తుంది. సైడ్కి ఇచ్చిన బ్లౌజ్ ఇక్కడ వరకు 2.5 వరకు అయితే వచ్చింది. 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకున్నాను నేనైతే. ఈ మెథడ్లో కూడా షార్ట్ హ్యాండ్ ఇలా కూడా కట్ చేయవచ్చు. మళ్ళీ ఒకసారి హ్యాండ్ అయితే చెక్ చేస్తున్నాను. ఇప్పుడు స్ట్రైట్గా హ్యాండ్ లూజ్ నుండి ఇక్కడ చంక డౌన్ లైన్ వరకు స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్కింగ్ చేయాలి. ఇలా ఇక్కడ చూసారా లైన్ అనేది ఎంత క్రాస్గా అయితే వస్తుందో. ఇక్కడ 6.5కి లేకుంటే 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటే స్ట్రైట్గా అయితే వస్తుంది లైను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోవాలి. మనం ఇక్కడ హ్యాండ్ చంకల ఫిట్టింగ్ లైన్కి దగ్గర చిన్న టక్ పెట్టాలి. హ్యాండ్ హైట్ దగ్గర మళ్ళీ ఇక్కడ 6.5కి మార్కింగ్ చేసాం కదా ఆర్మ్ లూజ్కి, ఇక్కడ చిన్న టక్ పెట్టాలి. ఈ ఆర్మ్ లూజు బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసి టక్స్ పెడతాం కదా మెయిన్ ఫిట్టింగ్ లైన్కి, ఈ టక్స్ అనేవి మ్యాచ్ కావాలండి హ్యాండ్స్ జాయింటింగ్ చేసేటప్పుడు బ్లౌజ్కి. అప్పుడైతే ఫిట్టింగ్ బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇలాగా టక్స్ పెట్టి. ఇక్కడ ఫోల్డింగ్ ఇలా ఓపెన్ చేసుకొని హ్యాండ్కి లోతు కట్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ మెయిన్ ఫిట్టింగ్ లైన్ నుంచి ఇలా హ్యాండ్ హైట్ వరకు కుట్టేటప్పుడు కట్ చేద్దామని చూస్తున్నాండి. కొంచెం కర్వ్ ఇలా చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి కొంచెం కట్ చేసుకుంటే 1/2 ఇంచ్ కంపల్సరీ ఉండాలి ఇక్కడ. ఇలాగా ఇలా కూడా కట్ చేసిన హ్యాండ్ కట్ చేసిన తర్వాత కూడా ఇలా కట్ చేసుకోవచ్చు. కుట్టేటప్పుడు కూడా కట్ చేసుకోవచ్చు అండి. ఇలా ఇలా కట్ చేయాలి. ఇలా లోతు కట్ చేసిన పార్ట్ ఇలా హైబ్రో షేప్ లాగా రావాలండి, ఎస్ షేప్ లాగా. ఇలా కటింగ్ లోత్ సైడ్ ఇలా ప్లస్ మార్క్ అయితే పెట్టుకోవాలి. హ్యాండ్ జాయింటింగ్ చేసేటప్పుడు అయితే ఈజీగా ఉంటుంది బ్లౌజ్కి. ఈ లోతు తీసిన పార్ట్ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే జాయింటింగ్ వచ్చేటట్టు చూడాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.